డ్రగ్ మాఫియా రోజుకో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తోంది. మొన్నటి వరకు కేవలం గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్ ని అమ్ముతున్నారు. గంజాయి మొక్కలను మరగబెట్టి అందులో నుంచి వచ్చిన హ్యాష్ ఆయిల్ ని యూత్, స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ కు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు కొకైన్, గంజాయి, ఓపియం, హెరాయిన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, చెరస్ లాంటి డ్రగ్స్ మాత్రమే ఉండేవి. కానీ డ్రగ్ పెడ్లర్స్ ఇప్పుడు సరికొత్త డ్రగ్స్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చారు. గంజాయిని విక్రయించడంతో త్వరగా పోలీసులకు దొరికిపోతున్నారని, గంజాయి నుంచి ఆయిల్ తీసి హ్యాష్ ఆయిల్ పేరుతో అమ్ముతున్నారు. సిగరెట్ పై 2 చుక్కల హ్యాష్ ఆయిల్ ని పూత పూసి పీల్చితే డ్రగ్స్ తీసుకున్న దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ తీసుకుంటే ఎవరికీ అనుమానం కూడా రాదంటున్నారు. గంజాయి పెద్ద మొత్తంలో ఉండటంతో దాన్ని తరలిస్తూ ఉండగా పోలీసులకు ఈజీగా దొరికిపోతున్నారు. అదే హ్యాష్ ఆయిల్ అయితే బాటిల్స్ లో ఎవరికీ తెలియకుండా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 2 గ్రాముల హ్యాష్ ఆయిల్ ను చిన్న చిన్న బాటిల్లో నింపి కస్టమర్లకు అమ్ముతున్నారు. అయితే ఈ హ్యాష్ ఆయిల్ ఎక్కువగా వైజాగ్, అరకు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారని తెలిపారు పోలీసులు. పాప్స్ ప్రైవేట్ పార్టీలో హ్యాష్ ఆయిల్ వాడకం పెరిగిపోయింది. గంజాయితో పోలిస్తే హ్యాష్ ఆయిల్ ని క్యారీ చేయడం చాలా ఈజీ అంటున్నారు పోలీసులు. హ్యాష్ ఆయిల్ వినియోగం పెరగడానికి ఇదో కారణం అంటున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1,20,00,000 విలువ చేసే 20 కేజీల హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. 80 కేజీల గంజాయిని మరిగిస్తే 20 లీటర్ల హ్యాష్ ఆయిల్ వస్తుందన్నారు సిపి సుధీర్ బాబు. హ్యాష్ ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు పెట్రోలియం ఈథర్ని కలుపుతున్నారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్, గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరాపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు పోలీసులు.